తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం సెట్ విచారణ నిర్వహించింది. వేట్లపాలెంలో ప్రమాదానికి గురైన బాణసంచా పరిశ్రమ ప్రాంతాన్ని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఈగల్ ఐజీ రవికృష్ణ, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. చనిపోయారు, తర్వాత ఒక 3 మెంబర్స్ ఇంజరీ కూడా అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి. దీనిలో ఎలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎవరు వాళ్ళు, అలాగే ఎందుకు జరిగింది, ఇది ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అలాగే గతంలో ఒక కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. నేను అలాగే రవి గారు కూడా ఇది కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము, దాని మీద కొన్ని సూచనా సలహాలు ఇచ్చాము. సో అది అమలు అయిందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగానే మేము ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చి ఆ సంఘటన జరిగిన సైట్ కూడా పరిశీలించాము. అక్కడ ఉన్న వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాక్సిడెంట్లో సర్వైవ్ అయిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన వ్యక్తి అని కూడా అడిగాము. సంబంధిత అధికారులందరినీ కూడా రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా విచారించడం జరిగింది. సో దీని ఆధారంగా మేము ఇంకా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పీసో సంబంధించిన ఒక అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా పరిశీలించి చేసి గవర్నమెంట్కి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమికంగా ఏంటంటే దీనిలో మాకు ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఇది లైసెన్స్ ఇచ్చిన కండిషన్స్కు విరుద్ధంగా లైసెన్స్ ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం 15 కిలో వరకు మాత్రమే అక్కడ ఒక్కసారి అక్కడ ఉండాలి. అలాగే 10 మంది కంటే తక్కువ మాత్రమే అక్కడ పనిచేసి ఉండాలి. కానీ ఇది చూస్తే మనకు ఈ ఒక బ్లాస్ట్ ఒక ప్రభావం చూస్తే ఖచ్చితంగా అక్కడ వందలాది కిలో మెటీరియల్ ఉన్నట్టుగా మనం ఒక కన్క్లూషన్కి రావాల్సి వస్తుంది. సిమిలర్లీ అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు 30 మంది కంటే ఎక్కువ ఉన్నారు, అది కూడా మనం చూసాం. 28 మంది చనిపోయారు. ఇది 2 ముఖ్యం కాదు. అది కాకుండా అక్కడ ఉన్న షెడ్స్ కానీ, ఆ షెడ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ ప్రకారం మనకు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ 1884 ప్రకారం దాని ప్రకారం రూల్స్ ఉన్నాయి. 2008లో చేసిన రూల్స్, అలాగే ఫైర్ రూల్స్ అవన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అక్కడే సేఫ్టీ ప్రికాషన్స్ లేదు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో అది దాని మీద వీ హ్యావ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్. ఇంకా ఈ ప్రాంతంలోనే ఇలాంటి కొన్ని యూనిట్స్ ఇంకా ఉన్నాయి. అవన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఈ యొక్క చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సంబంధిత అధికారులు, అది రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, లేబర్ డిపార్ట్మెంట్ అయినా, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అయినా, ఫైర్ సర్వీస్ అయినా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేసేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అనేది మాకు ప్రాథమికంగా ఉన్న ఒక అబ్జర్వేషన్ ఇది. సో దీన్ని ఇంకా డీటెయిల్గా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్కి డీటెయిల్డ్గా నివేదిక సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. देवे प्रसिद्ध परमाभूति भवाय सत्यो विनाशे दिगो खंडम योजना स्वाहा अन्नासा स्वानिवेतुल भद्रोदला स्वाहा इति प्रोत्थमात् महारामन्तं महासुराः कष्टवासानानिका ततुर्ध सदाकलो स्वाहा साक्षित्वादस भैयापासं दाभवन्ति महासुराः जगदम्बे भक्तवत्सले परात्परे परमपावनी आदिसाना स्वाहा यस्यां भावं भगवान् ते प्रभावं च
सासंदिगाकृतिक परिपालनाय नासायशासुवस्तुमिन्द्रोतु स्वाहा यासे स्वयं कुदिनां भवनेषु लक्ष्मी पापा संपत्ते चंडिका स्वाहा मया तो त्रोहितो दण्डमुण्डो महापदो युद्धे त्वयं संभाषुमन्त्र हनिष्यति स्वाहा ऋषिर्वाच स्वाहा आवानितो ततो दत्वा दण्डमुण्डो महापदो वाचकाले कल्याणे नित्यं चण्डिकामत स्वाहा రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొని ప్రభుత్వం పట్ల వారికి ఉన్న వ్యతిరేకతను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు షేక్ జాబీర్, నేను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రణభేరి 3.0 పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పిఆర్సీ అలాగే ఐఆర్ 29% ఇవ్వాలని, మరి పెండింగ్ ఉన్న డిఏలను చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరాహార దీక్ష ఒకరోజు పాటు ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కడప పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగా యూటీఎఫ్ పెద్ద ఎత్తున ఈరోజు నిరాహార దీక్షకు పూనుకొనింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన రివర్స్ పిఆర్సీ చెల్లించారు, కానీ ఆ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చి మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే 12వ పిఆర్సీ ప్రకటిస్తాం, మంచి మీకు ఐఆర్తో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంతృప్తి పరుస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేయడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి మా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో ఈరోజు ఉన్నారు. అందుకే 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయులతో కానీ లేదా మా ఎమ్మెల్సీతో కానీ చర్చలు జరిగిన దాఖలాలు లేవు, కనీసం పిలుపు లేదు. కాబట్టి ఇంకా సమయం మించిపోతూ ఉంది. మా ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలై రకరకాలుగా అన్రెస్ట్ ఈ సమాజంలో వెలుగొలింది. అందుకే యూటీఎఫ్గా మేము ఈ రకరకాల సమస్యల మీద మొదట రణభేరి 1.0, తర్వాత రణభేరి 2.0, ఇప్పుడు రణభేరి 3.0తో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి నిజంగా న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈ ఆర్థిక బకాయిలు కానీ పిఆర్సీ కానీ చర్చించి వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం ఈ ఉద్యమాన్ని. ఈ నెల 28వ తేదీన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి. టీచర్స్కి ఒకరికే కాదు, యూటీఎఫ్కి ఒకరికే కాదు, ఇదంతా కూడా బకాయిలు పెండింగ్ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ సంబంధించిన బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మన రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మరి జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ గారు 5 నెలలు జనరల్ సెక్రటరీగా, 1 ఇయర్ ప్రెసిడెంట్, 1 ఇయర్ దగ్గర అవ్వచ్చింది. ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారితో చర్చించి 1000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా దశల వారీగా ప్రభుత్వంతో చర్చించి నిన్న కూడా కొన్ని మార్చి 31 కొన్ని బకాయిలు కూడా జీపీఎఫ్, జీఏఎస్, ఏపీజేఎల్ఐ వీటన్నిటి కూడా మెడికల్ బిల్స్ చిన్నవి ఇవన్నీ కూడా 31కు పడడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ అయితే మీరు చేయాల్సిందే. ఒకసారిగా మనము ప్రభుత్వం మీద నిదానంగా అంటే 4-3 కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది. ఆయన పాజిటివ్గానే ఉన్నాడు. కాకపోతే దగ్గర 2 సంవత్సరాలు పిఆర్సీ నష్టపోతున్నాం, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి మనమైతే జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ డివి రమణ గారి ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా పిఆర్సీని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతో ముందుకెళ్తామని, మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తామని కోరుకుంటూ.
యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 40 లక్షల కుటుంబాల్లోని విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని ఆరోపించారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టారు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టారు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిపై జగన్ వైఖరి ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఉంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామనాయుడు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ కిషోర్ ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూస్తానని వెల్లడి. వాడపల్లిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. గోవింద నామస్మరణల నడుమ కన్నుల పండుగగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.